పార్టీ ఆవిర్భావం తరువాత వరుసగా 6 సార్లు డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఆ నియోజకవర్గంలో టీడీపీకి వరుస ఓటములు తప్పలేదు. 2024లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ తిరిగి విజయం సాధించడంతో ఆ పరంపరను కొనసాగించాలని అధినేత సున్నితంగా హెచ్చరించారట. నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లంతా సెట్ అవ్వాలని, ఎమ్మెల్యే కూడా ర్యాంకింగ్ లో వెనక్కి వెళ్లడం పైన క్లాస్ తీసుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నేత? ఈ స్టోరీలో తెలుసుకుందాం. పార్టీ ఆవిర్భావం తర్వాత తుని నియోజకవర్గంలో టీడీపీ వరుసగా 6 ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. యనమల రామకృష్ణుడు డబుల్ హ్యాట్రిక్ సాధించారు. 2009లో తొలిసారి ఓడిపోవడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. 2014, 2019 ఎన్నికల్లో సోదరుడు వరుసయ్యే కృష్ణుణ్ణి నిలబెట్టినా ఫలితం మాత్రం మారలేదు. అయితే 3 ఓటముల తర్వాత 2024లో తునిలో టీడీపీ జెండా ఎగిరింది. రామకృష్ణుడు కుమార్తె దివ్య తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. అయితే గత కొన్ని రోజుల క్రితం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి సీఎం చంద్రబాబు నియోజకవర్గానికి వచ్చారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్త పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్స్లో తుని నియోజకవర్గం 61వ స్థానంలో ఉండేదని, కానీ ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సింది పోయి ఏకంగా 91వ స్థానానికి పడిపోవడం ఏంటంటూ చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రాఫ్ ఇలా డౌన్ అయిపోవడం ఎవరికీ మంచిది కాదని, క్యాడర్, లీడర్లు గ్రౌండ్ లెవెల్లో పనితీరు మార్చుకోవాలంటూ అధినేత సున్నితంగానే ఘాటు హెచ్చరికలను జారీ చేశారు. ఈ అంతర్గత మీటింగ్లో చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణుడి పొలిటికల్ రూట్ మ్యాప్పై ఓపెన్గానే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఒకప్పుడు తుని అంటే టీడీపీకి ఒక తిరుగులేని పటిష్టమైన కోట అని, కానీ యనమల రామకృష్ణుడు ఎప్పుడైతే ప్రత్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుని పరోక్ష రాజకీయాలలోకి వెళ్లారో అప్పటి నుండి నియోజకవర్గంపై గతంలో ఉన్నంత ఫోకస్ కంప్లీట్గా తగ్గిపోయిందని చంద్రబాబు గుర్తు చేశారు. రామకృష్ణుడు పరోక్ష పాలిటిక్స్ చేస్తున్నప్పటి నుంచి నియోజకవర్గంలో పసుపు జెండా 2024 ఎన్నికల్లో మినహా ఎగరలేదు. దానికి అనుగుణంగా జనాలతో యాక్సెస్ తగ్గిందని చంద్రబాబు పరోక్షంగానే చొరకలను అంటించారు. రిలేషన్ దెబ్బతింటే రిజల్ట్ అలాగే ఉంటుందని అర్థం వచ్చేలా మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి వేవ్ వచ్చింది. వన్ సైడ్గా ఫలితాలు వచ్చాయి. కానీ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారు. ప్రతిసారి ఫలితాలు ఒకేలా రావు. ఎన్నికలు అంటే గెలుపోటములు ఉంటాయి. కానీ కంచుకోట వంటి నియోజకవర్గాలలో కూడా వరుస ఓటములు ఎందుకు చెందారని, ఆ పరిస్థితులు రాకూడదని గుర్తు చేశారు. రామకృష్ణుడు గతంలో అంటే మంత్రిగా, పార్టీలో కీలక నేతగా చాలా వ్యవహారాలు చూసేవారు. ప్రస్తుతం తుని నియోజకవర్గ పార్టీ పరిస్థితులపై మరింత ఫోకస్ చేయాలని సున్నితంగానే క్లారిటీ ఇచ్చారు. 30 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి శాసించిన నియోజకవర్గంలో మళ్లీ పాత దూకుడు, పాత పట్టును ప్రదర్శించకపోతే సామాన్య కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి రేగుతుందని, దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత యనమల ఫ్యామిలీదేనని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి తుని నియోజకవర్గంలో ప్రస్తుతానికి టీడీపీకి అలానే ప్రభుత్వానికి అటు పాజిటివ్ కాకుండా ఇటు నెగిటివ్ కాకుండా ఉన్నాయి. వాటిని తగ్గించుకోకపోతే భవిష్యత్తులో మళ్లీ ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు సూచించారు. కంచుకోట లాంటి తునిలో మళ్లీ పాత ఓటములు రిపీట్ కాకూడదని, స్థానిక ద్వితీయ శ్రేణి నేతలను కలుపుకొని పోవాలని యనమల ఫ్యామిలీకి స్పష్టం చేశారు. మరి బాస్ ఇచ్చిన 91వ ర్యాంక్ వార్నింగ్ తర్వాత యనమల దివ్య, రామకృష్ణుడు క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి.